బ్రేకింగ్ న్యూస్ పండగ పూట ఇది విషాదకరమైన వార్త. నల్గొండ జిల్లాలో డిండివాగులో ముగ్గురు యువకులు గల్లంతైన విషాదకరమైన వార్త ఇది. సాయి అనే వ్యక్తి డిండివాగులో కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు, డిండివాగులో పడిపోయాడు. అతన్ని కాపాడటానికి మరో ఇద్దరు యువకులు ప్రయత్నం చేశారు. ఆ ఇద్దరు యువకులు కూడా డిండివాగు ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోయారు. అందులో రాము అనే యువకుడు MBBS విద్యార్థిగా తెలుస్తుంది. పండుగకని అక్కడికి వచ్చారు. పండుగకని అక్కడికి వచ్చిన తర్వాత డిండివాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. సాయి అనే యువకుడు అదిగో ఆ వాగులో పడిపోయాడు. దీంతో అతన్ని కాపాడటానికి అక్కడ ఉన్న మిగిలిన ఇద్దరు ప్రయత్నం చేశారు. కానీ ఆ ఒడికి వాళ్ళు కూడా వాగులో జారి పడిపోవడంతో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికీ కూడా సాయి ఆచూకీ తెలియలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. డిండివాగులో ప్రవాహం ఎక్కువగా ఉన్న చోట ఆ ముగ్గురు యువకులు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన సమయంలో సాయి అనే వ్యక్తి ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. తెనాలి నుంచి పండుగకు బంధువుల ఇంటికి వచ్చినట్టుగా తెలుస్తోంది. తెనాలి నుంచి పండుగకు బంధువుల ఇంటికి వచ్చారు ఈ కుర్రాళ్ళు. డిండివాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో ఆ వాగులో గల్లంతు కావడం అత్యంత విషాదం. ఆ వాగు ఒడ్డునే వాళ్ళ కుటుంబ సభ్యులు కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. ఆ వాగును గజ ఎత్తకాలతో చూడండి, ఒకసారి గజ ఎత్తకాలతో ఆ వాగును గాలిస్తూ ఉన్నారు. కానీ వారి జాడ మాత్రం ఇంకా లభించటం లేదు. దీంతో వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మా ప్రతినిధి రమేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రమేష్, ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఇంకా అక్కడ గాలింపు చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? ఆచూకీ మాత్రం లభించలేదు. తల్లిదండ్రులు మాత్రం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా పండగ వేళ విషాదం అని చెప్పుకోవచ్చు. వీరంతా తెనాలికి చెందిన వారు. తెనాలి నుంచి వాళ్ళ దసరా పండుగ కావడంతో కూడా తెలంగాణలో దసరా పండుగ ధూమ్ధాంగా చేస్తారని చూడడానికి బంధువుల ఇంటికి రావడం జరిగింది. ఆ మొత్తం దేవరచెర్లలో చూసినట్లయితే చిన్నపేట మండలం దేవరచెర్లలో గత కొన్ని రోజుల నుంచి కూడా డిండి చెట్టు వరద ఉధృతితో కూడా మొత్తం వాగు ఏ విధంగా ప్రవహిస్తుందో చూస్తున్నాం. అంతా కూడా మీరు ఉదయాన్నే వంట వార్పు కార్యక్రమాన్ని కూడా ఆ వాగు పక్కనే ఆ గ్రామంలో అంతా కూడా ఆ పచ్చటి వాతావరణం, పైగా అక్కడ వెళ్తున్నటువంటి వాగులు వంకలు అంతా కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక పండగ వాతావరణంలో అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే పిల్లలంతా కలిసి అక్కడే ఆ ఈత కొడుతూ ఆ వాగు వద్ద ఈత కొడుతున్నటువంటి సమయంలోనే ఈ బాలుడు ఎవరైతే ఉన్నారో అందులో తప్పిపోయి కూడా ప్రమాదవశాత్తు అందులో తప్పిపోవడం జరిగింది. వెంటనే ఆ పక్కనే ఉన్నటువంటి వీరి బంధువులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా చూసి వెంటనే అక్కడికి పరిగెత్తి కూడా ఆ బాలుని కాపాడడానికి వారు కూడా అందులో వాగులోకి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ ఇద్దరికి కూడా కాపాడడానికి వెళ్ళినటువంటి ఆ రాము, గోపి ఇద్దరికి కూడా ఈత రాకపోవడంతో వారు కూడా అందులోనే మునిగి చనిపోవడం జరిగింది. ఆ రాము MBBS చేస్తున్నాడు, MBBS విద్యార్థి. గోపి కూడా ఆ విద్యార్థి అని చెప్పవచ్చు. ఇద్దరు కూడా ఆ బాలుని కాపాడడానికని దిగి కూడా వారిద్దరు అక్కడే మృతి చెందడం జరిగింది. ఆ ఇద్దరు మృతదేహాల్ని బయటకు తీసుకురాగలిగారు. కానీ ఈ ఆచూకీ ఎవరైతే ఆ బాలుడి ఆచూకీ మాత్రం ఇంతవరకు పెంచలేదు. అక్కడ ఉన్నటువంటి స్థానిక CI BSN అదేవిధంగా ఆ వైజాగ్ కాలనీ నుంచి మొత్తం ఆ గజయితగాలను కూడా రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేస్తున్నారు. పండగ వేళ కావడంతో కూడా ఆ గ్రామంలో మొత్తం విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఒక వాగు పక్కనే అంతా కూడా చెట్లు గుట్టలు మొత్తం ఆ నడుమ కూడా దసరా పండుగను అంతా వంట వార్పు కార్యక్రమాలు బంధువులతో అంతా కలిసి అక్కడ జరుపుకుందామని వారు తెనాలి నుంచి కుటుంబ సమేతంగా నిన్న రావడం జరిగింది. నిన్న వచ్చి అంతా ఉదయాన్నే ఇక్కడ వాగు వద్దకు వెళ్ళడం జరిగింది. ఆ వాగు వద్దకి అంతా కూడా 5-6 పిల్లలతో అక్కడ కలిసి స్నానం చేస్తున్నటువంటి క్రమంలోనే ప్రమాదవశాత్తు కొట్టుకపోవడం జరిగింది. కాపాడేటువంటి ప్రయత్నంలోనే వీరిద్దరు కూడా మృతి చెందారు. ఏదేమైనప్పుడు కూడా ముగ్గురు తెనాలి నుంచి వచ్చి ముగ్గురు మృతి చెందడం అనేది విషాదకరమైనటువంటి వార్త అని చెప్పవచ్చు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏంటి వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? అప్పటి వరకు తమ ముందు ఎంతో చలాకీగా ఆడుకున్న బిడ్డలు, పైగా ఒకరు MBBS, ఒక్కసారికి ఇలాంటి విషాదకర ఘటన కుటుంబాల పరిస్థితి ఏంటి రమేష్? నిజంగా కూడా మనము వింటుంటేనే చెప్తుంటేనే కూడా, ఎందుకంటే ఒక పండగ వేళ వారంతా కూడా బంధువుల ఇంటికి రావడం జరిగింది. ఈ విధంగా దసరా పండుగని ఒక తెలంగాణలోని ఒక ప్రశాంత వాతావరణం ఇక్కడ చూసినట్లయితే మొత్తం దేవరచెర్ల అనేది ఒక టూరిజం స్పాట్ లా ఉంటుంది. మొత్తం చుట్టూ ఆ కొండలు గుట్టలు వాగు ప్రభావం అంతా కూడా ఆ అందాలని తిలకించడానికి అంతా కూడా గ్రామస్తులంతా కూడా అక్కడే
పండగ చేసుకుంటారు. అందులో చాలా వరకు కూడా గ్రామస్తులంతా కూడా ఆ వాగు ఒడ్డునే ఉండడం జరిగింది. ఆ ప్రమాదం జరిగినటువంటి సమయంలో కూడా వారి కళ్ళ ముందే ఈ విధమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. వారంతా బంధువులు, తల్లిదండ్రులంతా చెట్ల కింద ఉన్నారు. పిల్లలంతా వెళ్లి ఆ వాగు వద్ద ఆ స్నానం చేస్తున్నారు. ఈత కొట్టే క్రమంలో కూడా ఆ బాబు అదుపు తప్పి అందులో కొట్టుకపోతున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి పిల్లలు కేకలు వేయడంతో ప్రాణాలను కాపాడడానికి వీరు వెళ్ళడం జరిగింది. వీరొక్క ఈత వచ్చినట్లయితే వారు సురక్షితంగా బయటపడేవారు. కానీ ఆ సమయంలో వారు ఈత రానప్పటికీ కూడా ఆ బాలుని ఈ విధంగా అయినా కాపాడాలన్నటువంటి ప్రయత్నంలో ఇవాళ ఇద్దరు ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు రాము ఫోటోను కూడా చూస్తున్నాం. ఎంబీబీఎస్ విద్యార్థిని, అదేవిధంగా గోపా అని కూడా ఇతన్ని ముద్దుగా గోపా అని పిలుస్తారు. ఇద్దరు చూడొచ్చు అంత ఒకే కుటుంబానికి సంబంధించిన వారు. తెనాలి నుంచి కూడా మొత్తం వారు ముందే ప్లాన్ చేసుకోవడం జరిగింది. మొత్తం కూడా స్పాట్ కి రావాలని, బంధువుల ఇంటికి రావాలని, దసరా పండుగని 3 రోజుల పాటు ఇక్కడే జరుపుకోవాలని కూడా కుటుంబ సమేతంగా లగేజ్ కొని ఇక్కడికి రావడం జరిగింది. నిన్న ఆ మధ్యాహ్నం సమయంలో కూడా తెనాలి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. రాత్రంతా కూడా ఆ బంధువులతో అంతా స్నేహితులతో కలిసి కూడా ఆట పాటలు ఆడి ఇవాళ ఉదయాన్నే ఆ వాగు వద్దకు వెళ్ళడం జరిగింది. ఆ వాగు వద్ద స్నానం చేస్తున్నటువంటి క్రమంలో, ఈత కొడుతున్నటువంటి క్రమంలో ఆ వాగు ఉధృతి కూడా గత కొంతకాలం నుంచి కూడా డిండి ఆ ప్రాజెక్టు ఉప్పొంగితో కూడా ప్రవాహం కూడా పెద్దగా కొనసాగుతుంది. మామూలుగా అయితే ఒక వాగులాగా వెళ్తుంది. అంతా కూడా గ్రామస్తులు ఎప్పుడు కూడా అక్కడికి వెళ్తుంటారు. కానీ వరద ఉధృతిని వారు అంచనా వేయలేకపోయారు. వారంతా కూడా తెనాలి ప్రాంతం కావడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణం కానీ అక్కడ ఉన్నటువంటి వాగును కూడా తెలియనటువంటి పరిస్థితి అనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఆ బాబుని కాపాడే ప్రయత్నం చేసినటువంటి ఇద్దరు కూడా ఈత రాక మృతి చెందడం అనేది కూడా మరొక విషాదం అని చెప్పవచ్చు. ఏదేమైనప్పుడు కూడా ఆ కుటుంబ సభ్యులు ఇప్పుడు 3 మృతదేహాలు, ఇప్పటికే 2 మృతదేహాలని బయటికి తీయడం జరిగింది. ఆ బాలుని ఆచూకీ కోసం ఇంకా కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. గజనీగాళ్ళని రంగంలోకి దింపారు. పంటవేలంతా ఆ గ్రామస్తులు కానీ, పోలీసులు కానీ మొత్తం ఆ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. మొత్తం కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే చందంపేటలో కనపడుతుంది. రైట్ రమేష్, పండుగ రోజు నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ యువకులు ఆ పక్కనే కనిపిస్తున్న వాగులో పడి మరణించిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. ముందు సాయి అనే యువకుడు ఆ వాగులోకి దిగి స్నానం చేస్తూ ఉన్నాడు. సరదాగా ఈత సరదాతో వెళ్ళాడు. అతను మునిగిపోతూ ఉండటంతో అక్కడే ఉన్న మరో 2 యువకులు రాము, గోపి ఇద్దరు ఆ బాలుని రక్షించడానికని వెళ్ళారు. వాళ్ళిద్దరూ కూడా గల్లంతయ్యారు. రాము, గోపి ఇద్దరి మృతదేహాలను బయటకు తీయగలిగారు. సాయి కోసం ఇంకా గాలింపు చర్యలు చేపడుతున్నారు. కానీ సాయి ఆచూకీ ఇంకా కనిపించడం లేదు. తమ బిడ్డలు తమ కళ్ళ ముందే ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు, కన్నీరు మున్నీరుగా గాలిస్తున్నారు. బిగ్ టీవీ కూడా ఒక విషయం గురించి అప్పీల్ చేస్తూ ఉంది. ఈత రాకపోతే దయచేసి వాగుల్లో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదుల దగ్గర, ఊబెక్కువగా ఉండి లోతు ఎక్కువగా ఉండి చెరువుల దగ్గర ఈతకు వెళ్ళకండి. ఈత అందరికీ సరదాగానే ఉంటుంది. కానీ ఈత కోసం, సరదా కోసం వెళ్ళి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఈత సరదా అయితే ప్లీజ్ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాతే చెరువుల్లో ఈత కొట్టడానికి వెళ్ళండి. ఒకవేళ అంతకీ సరదాగా స్నానం చేద్దామని అనుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకుని మాత్రమే ఈత కొట్టడానికి చెరువుల దగ్గరకు, నదుల దగ్గరకు వెళ్ళండి. ఈత రాకపోతే మాత్రం లోతైన చెరువుల దగ్గరకు, ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, నదుల దగ్గరకు వెళ్ళి ప్రమాదాల బారిన పడొద్దు అని బిగ్ టీవీ విజ్ఞప్తి చేస్తోంది.